ప్రస్తుతానికి మనం పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ తననికి ఆహ్వానించడం కోసం ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ తనకి రావడానికి కోసం అని చెప్పి కంప్లీట్గా ఇంటిని అయితే అలంకరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒకసారి అడుగుదాము ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఝాన్సీ. ఝాన్సీ, ఏమవుతారు మీరు? నేను ప్రశాంత్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్. ఎలా అనిపిస్తుంది ప్రశాంత్? వెరీ హ్యాపీ. ఇంకా మీ పేరు? కళ్యాణి. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాను హైదరాబాద్లో. జాబ్ చేస్తారు. ప్రశాంత్కి ఏమవుతారు? యాక్చువల్లీ నేను ఒక ఫ్యాన్ని. ఫ్యాన్ వచ్చి ఇక్కడ తనకి వెల్కమ్ చెప్పడానికి అన్ని ఏర్పాట్లు. ఓకే, మీ పేరండి? నా పేరు అశోక్ అండి. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని. ప్రశాంత్కి ఏమవుతారు? లేదు, మా పిల్లలు ఇద్దరు డాన్సర్లు. వాళ్ళు ఫాలోవర్స్ ఉండి అన్న గెలిచడాన్ని సంతోషం కొట్టి ఇక్కడ ఈ ప్రయోగం. మీ పిల్లలు ఫాలోవర్స్? అవును, ఇద్దరు డాన్సర్స్. ఓకే, తన కోసం అని చెప్పి మీరు వచ్చారు పిల్లల్ని పట్టుకొని. పిల్లల కోసం నిన్న నైట్ 3 గంటలకు వచ్చాము. నిన్న నైట్ 3 గంటలకి. వావ్. మీ పేరు రా? సాయి వర్ష. వావ్. అంటే ఏంటి, ఎందుకు అంత ఇష్టం ప్రశాంత్ అంటే మీకు? అంటే మాకు 3-4 ఇయర్స్ నుంచి పరిచయం అన్నయ్య. ఎలా అంటే కామన్ మ్యాన్, తను ఇంత ప్రయత్నిస్తున్నాడు కాబట్టి. కాదు నాన్న, ఎప్పటి 3 ఇయర్స్ నుంచి తెలుసు అంటున్నారు కదా, ఏంటి బాగా ఇష్టం? అంటే అప్పుడు ఏది వెజిటేబుల్స్ సేల్ చేయడానికి కుక్కడపల్లి వస్తుండే, అక్కడ చూసి ఏది తక్కువకి ఇస్తుండే, ఇంకా అప్పటి నుంచి పరిచయం. ఓహో, అంటే మీకు కుక్కట్పల్లిలో మార్కెట్ నుంచి పరిచయం అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అంటే నార్మల్గా ఇంట్లో వాళ్ళు సందడి చేస్తారు, ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఫ్యాన్స్ వాళ్ళే వచ్చి తనకి స్వాగత సత్కారాలు చెప్పడంలో కూడాను ఫ్యాన్సే వచ్చి ముందుండి నడిపిస్తున్నారు. హలో అండి, మీ పేరు? మేడం, నా పేరు భాస్కర్. ఏం చేస్తుంటారు? నేను ఒక బిజినెస్ మ్యాన్ మేడం. ఇక్కడ ప్రశాంత్ లేదు, నేను నిజామాబాద్కి వెళ్ళి వచ్చాను మేడం అన్న గురించి. పొద్దున 3 o'clock వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి అన్న ఇక్కడ అడవుడి ఏం లేదు, ఓన్లీ అన్నయ్య వాళ్ళు మేము అందరం కలిసి అంత క్లీన్ చేసి అమ్మ వాళ్ళు ఏం తోచక వాళ్ళకు పోతే మేమే ఇట్లా చేయాలని చెప్పి ఇవన్నీ మేము చేసేసాం. అవునా? అంటే ఏంటి ఇదంతా మీరే ఏర్పాటు చేస్తున్నారా? అవును, ఫ్యాన్సే ఏర్పాటు చేస్తున్నారు. వావ్. అంటే మాక్సిమం ఎవరైనా సరే వాళ్ళ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ చుట్టాలు కానీ వచ్చి చేస్తారు. ఇక్కడ మనం ప్రశాంత్ విషయంలో తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను తమ ఫ్యాన్సే అని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మనం ప్రశాంత్ ఇంట్లో ఉన్నాము. ఇంట్లో తను చెప్పినట్లే తను ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని అని చెప్పినట్లుగానే తను అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి అని చెప్పుకోవచ్చు. మొత్తంగా తీసుకున్నట్లయితే అక్కడ తన చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ కానీ ఇవి కానీ మొత్తం అన్నీ కూడా డిస్ప్లేలో చాలా బాగా పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. అమ్మ, మీరేమవుతారమ్మా ప్రశాంత్కి? మమ్మీ అయితే పెద్ద మమ్మీ. పెద్ద మమ్మీ అంటే పెద్దమ్మనా? పెద్దమ్మ. ప్రశాంత్ ఇప్పుడు టైటిల్ గెలిచారు కదా బిగ్ బాస్ 7, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. సంతోషంగా ఉంది, మాకు హ్యాపీగా ఉంది. అందరు ప్రజలు గెలిపించారు మాకు. ప్రజల సపోర్టు చాలా ఉంది బాబుకి మాకు. ఎందుకంటే చాలా చిన్నెత్తు నుంచి కొంచెం చాలా కష్టపడి బతికిండు. ఇప్పుడు మాకు అందరు సపోర్ట్ వలన కొంచెం మాకు చాలా సంతోషంగా ఉంది. పేరున వాళ్ళందరికీ థ్యాంక్స్. మాకు సంతోషంగా ఉందండి. గేమ్ ఎలా ఆడాడు అంటారు? అంటే మీతో ఉన్న ప్రశాంత్కి మీరు టీవీలో చూసే ప్రశాంత్కి మీకు ఏమైనా తేడా కనిపించింది? తేడా కనిపించింది. ఎందుకంటే ఇంట్లో అంతా మాకు యాక్చువల్గా ఎందుకంటే చేస్తాడో లేదో అన్న డౌట్ ఉండే మాకు. అనలేకపోతే అంతా మనకు వాళ్ళంతా సినిమా సీరియల్స్ వాళ్ళే వచ్చారు కదండి. వాళ్ళ అండ్ల ఎట్లా వస్తాడో ఏమో అని చెప్పేసి మాకు చాలా డౌట్ ఉండే. కానీ చాలా ధైర్యంగా ఆడిండు, చాలా పర్ఫెక్ట్గా. మన శివాజీ అన్నయ్య కూడా సపోర్ట్ ఇచ్చిండు, చాలా కొంచెం బాగా ఆడిండు. మాకైతే హ్యాపీగా ఉంది. మాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది.
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ కూడాను ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది మనకి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం పల్లవి ప్రశాంత్ వాళ్ళ మదర్తో ఉన్నాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే బిడ్డ. అమ్మ నాకు చిన్న డౌట్, పల్లవి అనేది ఒక అమ్మాయి పేరు కదా, ప్రశాంత్కి పెట్టాలని ఎందుకు అనిపించింది? అప్పుడు మేము తిరుపతికి పోయినాం, మాకు ఫస్ట్ బిడ్డ పుట్టింది. ఆ తిరుపతి పోయినప్పుడు 5 నెలలు కడుపులు ఉన్నాడు. అక్కడ పల్లవిరాజు ఉన్నాడు. పల్లవిరాజు ఉంటే కొడుకు పుడితే పల్లవి ప్రశాంత్ పెట్టుకుంటా అని మొక్కుకున్నాడు. పల్లవిరాజు వాళ్ళ నాన్నగారు మొక్కుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ అని పెట్టడం. ఇక కొంతమంది అడుగుతారు మీ ఇంటి పేరా పల్లవి అని అడుగుతారు, అంటే కాదని చెప్తాం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ 7 విన్ అయ్యాడు కదా, మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మ్యాక్సిమం అంటే బయట నేను ఒక రైతు బిడ్డ అని చెప్పాను కదా, పొలం చేస్తాడా? పొలం పనులు చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. కొంతమంది చెయ్యరు, వీడు పొలం పని చేయడు, ఏదో రైతు అని చెప్తాడని కూడా మస్తు మంది అన్నారు. మా కొడుకు తోటి పొలం పని చేయమను, వాళ్ళు చేసింది మా కొడుకు చేసింది చూస్తారు. అయితే అంటే ఎక్కువగా ఏం పండించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు? అన్ని పండిస్తారు, టమాటా, మిర్చి, మక్క బుట్టలు, పత్తి, వరి. వాణిజ్య పంటలే, వరి అవన్నీ వేస్తారు. వరి కూడా వేస్తారా? వరి కూడా వేస్తాం. అయితే పల్లవి ప్రశాంత్కి ఎక్కువగా అంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు నుంచి కూడాను కొంత ఎక్కువగా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు, అది నిన్న చూస్తే అర్థమైపోతుంది. అంటే చిన్నప్పటి నుంచి నలుగురితో ఎక్కువగా బాగా మూవ్ అవుతూ ఉండేవాడా? అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిండు, వీడియోలు చేసుడు పెట్టుడు. అప్పటి నుంచి అయినా స్టార్ట్ టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి. మీకు ఎలా అనిపించేది టిక్ టాక్ చేస్తున్నప్పుడు? ఇక సపోర్ట్ ఇచ్చినాము, చేసుకుంటా బాపు అంటే సపోర్ట్ ఇచ్చిండు, ఆయన సపోర్ట్ ఇచ్చిండు, నేను సపోర్ట్ ఇచ్చిన, చేసుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? యూట్యూబ్ ఛానల్ లేదు, అయితే ఒక పాట తీసిండు, వీడిపోయాక అని పాట తీసిండు. పాట తీసినప్పుడు 7 లక్షలు వచ్చినాయి. వస్తే ఇక వాళ్ళ ఫ్రెండ్ అనే వాళ్ళు తీసుకుంటే అప్పుడు మస్తు ఏడ్చిండు, నేను ఉండనే ఏడుస్తే అయితే ఊకే ఏడ్చుకుంటే ఇంట్లోనే వంటుండు. ఏంది బిడ్డ అంటే చెప్తలేడు. చెప్పకపోతే ఒకసారి నా మీద ఒట్టు పెట్టి బిడ్డ ఏమో గిట్లా చేస్తున్నావు అని అంటే ఇక బాగా మీద వాడు ఏడ్చిండు, ఒట్టు పెట్టి మీద వాడు ఏడ్చి చెప్పిండు. ఇక చెప్తే బాయికాడికి పోయిండు, ఈయననేమో బాయికాడికి పోయిండు. వచ్చే వరకు ఏడుచుకుంటా కూర్చుంటే గిట్లా ఏమైంది అంటే వాడు తింటలేడు, గిట్లా అయింది అనగానే ఇక అమ్మనే మళ్ళీ తను బాయికాడికి పోయిండు. బాయికాడికి పోగానే ఈయన పొమ్మంటే పోయిండు. పోయేసరికి మందు డబ్బు ఇప్పుకొని కూర్చున్నాడు ఇక తాగుతాను. ఏమైంది బిడ్డ గిట్లా కూర్చున్నావు అని అంటే నాకు గిట్లా 7 లక్షలు పోయినాయి బాపు, నేను ఉండా. అప్పుడు మా బిడ్డ కూడా ఇక్కడనే ఉంది, వంటలు చేసినాము, తినలే కూడా మేము కూడా వాళ్ళ కొండి పెట్టుకుంటా. ఇక సాంగ్ తీసినప్పుడు గాలి దుమారం అన్నీ వచ్చినాయి, స్తంభాలు కూడా ఇరిగిపోయినాయి. వెళ్తిరికి ఒక డిజిలీ క్యాన్ కూడా అయిపోయింది, డిజిలీ మంట పెట్టదు అందుకు. అయితే ఇక పాట తీసినాక అట్లా చేసినాక ఇక నా మీద ఫస్ట్ నాకు పోసి తర్వాత నువ్వు తాగు బిడ్డ, నువ్వు పోయినాక నేను ఎందుకు ఉండని ఇక ఇద్దరు అయ్య కొడుకుల మీద వాడు ఏడ్చిర్రు. బుధగారిచ్చి ఇంటికి తోలుకొచ్చిండు, నీకేం కావాలని అడిగిండు. నష్టపోయిండు. ఇక నష్టపోయే నేను బతకానంటే ఏం కావాలి బిడ్డ నీకు, నువ్వు పోయినాక నాకెందుకు, ఫస్ట్ నువ్వు నాకు పోసినాక తర్వాత నువ్వు తాగని ఇద్దరు ఏడ్చి ఇంటికి తోలుకొని వచ్చిర్రు. తోలుకొచ్చినాక అడిగితే నీకేం కావాలి బిడ్డ, నువ్వు ఏది కొనియమంటే అది కొనిస్తా చెప్పు అన్నాడు. అంటే నాకు ఫోన్ కొని బాప అని అడిగిండు. సరే 30,000 20,000 అనుకొని ఊకున్నాడు. ఇక మొక్కజొన్న అమ్మినప్పుడు మొక్కజొన్న అమ్మితే వచ్చినాయి పైసలు, 30,000 వచ్చినాయి. 30,000 వస్తే ఆయనతో 10,000 ఈయన తీసుకొని 20,000 ఇచ్చిండు. బాపు నాకు ఇది వద్దు, ఆపిల్ ఫోన్ కావాలన్నాడు. అంటే ఎంత బిడ్డ అంటే 1,80,000 చెప్పిండు. అంటే గిన్ని పైసలు నేను ఎడికెళ్ళి తేవాలి బిడ్డ అంటే ఇక నాకు కొనిత్తన్నావు కదా బాపు, ఇక కరెక్ట్ 20 రోజులు అంటే 20 రోజులకే అడిగిండు. ఇక మధ్యలో అడగలే. బాయికాడికి మంచిగా పని చేస్తాడు, మంచిగా వీడియోలు పెట్టుకుంటుండు, మంచిగా నవ్వుకుంటా ఉంటుండు. ఇక కరెక్టే అడిగేసరికి ఇప్పించిండు. ఇక అప్పుడు పంట షిట్ వేస్తాం మేము, ఎప్పుడైనా రైతులు అందరూ పంట షిట్ వేసుకుంటారు. ఆ పంట షిట్ ఎత్తుకొచ్చి ఫోన్ కొనిచ్చిండు. ఇక అప్పటి నుంచి మంచిగా పని చేసుకుంటా వీడియోలు పెట్టుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్లకు ఎప్పుడు కానీ బిగ్ బాస్ అనేది చూడకపోయేది. ఇక బిగ్ బాస్ పెట్టు నాని అంటే కూడా నేను సినిమా పెట్టుకుంటా అన్ను. ఇక అందరూ నువ్వు బిగ్ బాస్ చూసి వచ్చినావురా, నువ్వు చూసి ఆడుతున్నావురా, 2 మోకాలు రా, 2 నాలుకేళ్ళు రా అన్నా కానీ పట్టించుకోలే మా కొడుకు.
పట్టించుకోక ఇక వాడికి ఇప్పుడు ఎవరైనా తిట్టినా కూడాను చాలా మందికి కోపం వస్తుంది, కానీ ఎక్కడా కూడాను ప్రశాంత్కి కోపం రాలేదు. ఎందుకంటారు? అంటే చిన్నప్పటి నుంచి అంతేనా ప్రశాంత్? చిన్నప్పటి నుంచి అంతే. వాళ్ళని అంటే కూడా పట్టించుకోకపోయేది. ఇంటికి వచ్చి జర డల్గా ఉండి సపరేట్గా వండుకునేది. ఏంది బిడ్డ అంటే కూడా వాళ్ళకి ఇట్లా అన్నారు అట్లా అన్నారు మనసులోనే పెట్టుకునేది, కానీ బయటకు అనకు మనసులో పెట్టుకును. ఏ వాళ్ళన్నా బయటకు పోయి వీడు పిచ్చోడు గట్లనే తీస్తాడు, వీడు ఎందుకు వీడియోలు పనికి రాక వీడియోలు తీస్తాడు అది ఇది అన్నా కానీ పట్టించుకోకపో నవ్వుకుంటూ ఉండేది. కానీ మనసులో పెట్టుకుని వీళ్ళు అట్లా అన్నారు గిట్లా అన్నారు అని మనసులో పెట్టుకునేది, కానీ బయటకు చెప్పకు. దోస్తులు ఉన్నారా ప్రశాంత్కి? పిచ్చి దోస్తులు ఉన్నారు. వస్తుంటారు ఇంటికి? వస్తుంటారు. ఇప్పుడు కూడా మా కొడుకు బిగ్ బాస్లకు పోయినప్పుడు ఏడికి పోయినా కానీ ఏర్పడి ఫోటోలు దిగుతురు, సెల్ఫీ తీసుకుంటారు, ఫోటోలు దిగుతురు. ఇప్పుడు ప్రశాంత్ అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు వాళ్ళ ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఒకలా ఉండేవారు. ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళ అమ్మకి ఒక ఊర్లో ఒక గౌరవం ఉంది. బిగ్ బాస్కి వెళ్ళిండు, మంచి టైటిల్కి తెచ్చిండు, వాళ్ళ అమ్మకి మంచి పేరు ఇచ్చిండు అని ఒక ఇది ఉంది. మిమ్మల్ని ఎలా చూస్తారు ఊర్లోకి వెళ్తే? ఊర్లోకి వెళ్తే కూడా అందరు మంచిగా చూసుకుంటారు. మా చుట్టాలల్లో కూడా వెళ్తే కూడా మంచిగా చూసుకుంటారు. అందరు నన్ను మంచిగా చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద పేరు మీకు తీసుకొచ్చి పెట్టాడు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆ రోజు కొంచెం తేడా అయినా కూడాను చచ్చిపోయేటుండే నా కొడుకు అని చెప్పి అంటున్నారు. అలాగా అలా ఇది కూడాను ఆపేసి ఇప్పుడు నలుగురిలో ఒక పేరు తెచ్చుకున్నాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా ఉంది. మళ్ళీ శివాజీ అన్న కూడా సపోర్ట్ ఫస్ట్ నుంచి అయినా కానీ శివాజీ అన్న సపోర్ట్ ఉన్నాడు నా కొడుకు. శివాజీ యావరు బాగా సపోర్ట్ ఉంటారు. శివాజీ యావరు వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పాలనుకుంటే? వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. అందరు ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మ. మనతో అయితే ప్రశాంత్ అక్క ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? గౌతమి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చదువుకున్నారా? ఎంతవరకు? డిగ్రీ. ఇప్పుడు ప్రశాంత్ కష్టపడి పైకి వచ్చానని అంటున్నారు కదా, ఏం చేస్తూ ఉండేవాడు ప్రశాంత్? వ్యవసాయం. వ్యవసాయం అంటే తను ఇదేంటి ఎంతవరకు చదువుకున్నాడు? ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకా వ్యవసాయం చేసుకుంటున్నాడు. డిగ్రీకి వెళ్ళిండు. అంటే ఫస్ట్ ఇయర్ చేసి డిస్కంటిన్యూ చేసేసి మా డాడీకి తోడుంటున్నాడు. మీ ప్రశాంతే పెద్దనా? నా తర్వాత మా తమ్ముడు. మీ తర్వాత మీ తమ్ముడు. ఇప్పుడు ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అంతే, ఇంకేం చెప్పలేను. ప్రశాంత్ కొంచెం అంటే కొంచెం సాఫ్ట్గా ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, బయట వేరేలా ఉంటాడు అని అంటారు. మరి ప్రశాంత్ నిజంగానే బయట వేరేగా ఇంట్లో వేరేగా ఉంటున్నాడా? అదేం లేదు, ఇక్కడ ఎట్లున్నాడో అక్కడ అట్లనే ఉన్నాడు. ఇంట్లో ఎలా ఉంటాడో అంతే బిగ్ బాస్ హౌస్లో కూడా అట్లానే ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.